Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దువ్వాడను వైసీపీ అందుకే వదిలించుకుందా? వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్లు వచ్చిన ఫిర్యాదుతో వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దువ్వాడ శ్రీనివాసును సస్పెండ్ చేస్తూ పార్టీ అధికారిక ట్విట్టర్లో ఒక పోస్ట్ షేర్ చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు రావడం, పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా సిఫారసు చేయడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే దువ్వాడను కుటుంబ వివాదంతోనే పార్టీ సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంలో పార్టీ చాలా ఆలస్యం చేసిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వివాదం పెనుదుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. భార్య పిల్లలతో విభేదించి దువ్వాడ శ్రీనివాస్ దివ్యాల మాధురితో ఉంటున్న విషయం తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ నూతన ఇంటి కోసం భార్య వాడి నిరసన దీక్షగా దిగారు. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ ఆమెతో పాటు పిల్లలపై దుర్భాషలాడుతూ దాడికి దిగే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో కొద్ది రోజుల పాటు ఆ ఎపిసోడ్ నడిచింది. చివరకు ఆ ఇంటిని దివ్యాల మాధురి పేరుతో రాయడంతో వివాదం ముగిసింది. అయితే సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్ దివ్యాల మాధురి దంట హల్చల్ చేస్తోంది. నూతన వ్యాపారంలో అడుగు పెట్టడమే కాకుండా మీడియాలో ఆ జంట నిత్యం సందడి చేస్తూనే ఉంది. ఈ తరుణంలో దువ్వాడ శ్రీనివాస్ తీరుతో పార్టీకి నష్టం జరుగుతుందని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో ఆలస్యంగానైనా వైసీపీ హైకమాండ్ చర్యలకు దిగడం విశేషం. 2024 ఎన్నికలకు ముందు దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం వెలుగులోకి వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్కు టెక్కల్ అసెంబ్లీ సీటు ఇవ్వడాన్ని ఆయన భార్య వాణి వ్యతిరేకించారు. తనకు టికెట్ కేటాయించాలని కోరారు. అయితే వైఎస్ జగన్ దువ్వాడ శ్రీనివాస్ వైపు మొగ్గు చూపారు. దువ్వాడ వాణికి వైసీపీ పెద్దలు నచ్చచెప్పారు. అయితే ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ దారుణంగా ఓడిపోయారు. అప్పటి నుంచి కుటుంబ వివాదం మరింత ముదిరింది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణిని కాదని దివ్యాల మాధురితో సహజీవనం చేస్తున్నారు. ప్రస్తుతం వారి కుటుంబ వివాదం న్యాయస్థానం పరిధిలో ఉంది. అయితే దువ్వాడ శ్రీనివాస్ మాధురి దంట నిత్యం హల్చల్ చేస్తూనే ఉంది. అయితే ఈ వ్యవహారం రాజకీయ ప్రత్యర్థులకు ప్రచార అస్త్రంగా మారింది. దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఇన్నాళ్ళు ఉపేక్షించిన హైకమాండ్ ఇప్పుడు ఉన్న ఫలంగా చర్యలకు దిగడం మాత్రం ఆశ్చర్యం వేస్తోంది. కుటుంబ వివాదం తెరపైకి వచ్చిన క్రమంలో వైసీపీ పెద్దలు ఎన్నడూ దానిపై నోరు తెరవలేదు. కనీసం దువ్వాడ శ్రీనివాస్ను మందలించలేదు. అటు దువ్వాడ శ్రీనివాస్ సైతం జగన్ పైన వీర విధేయత చూపుతూ వచ్చారు. కూటమి ప్రభుత్వానికి సవాల్ చేస్తూ వచ్చారు. తనను కేసుల్లో ఇరికించినా పర్వాలేదని, అరెస్ట్ చేసినా డోంట్ కేర్ అంటూ ప్రకటించారు. అయితే ఇంతలోనే హైకమాండ్ సస్పెన్షన్ వేటు వేయడం విశేషం.